హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ రోజు మనతో తాడి ప్రకాష్ గారు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అండ్ అలాగే లిటరరీ క్రిటిక్ అని కూడా చెప్పుకోవచ్చు ఈయనదే. సో చందు సుబ్బారావు లిటరరీ అవార్డ్ 2026కి తాడి ప్రకాష్ గారు సెలెక్ట్ అయిన సందర్భంలో మే 18న అందుకోబోతున్న సందర్భంలో తాడి ప్రకాష్ గారితో ఈ ఇంటర్వ్యూ ఫెడరల్ తెలంగాణ ఎక్స్క్లూజివ్ గా చేస్తుంది. సో ఈ వివరాలు, ఈ చందు సుబ్బారావు గారి అవార్డు కావచ్చు, చందు సుబ్బారావు గారితో ప్రకాష్ గారికి ఉన్న అనుబంధం కావచ్చు, ఓవరాల్ గా ప్రకాష్ గారి జర్నీ, లిటరరీ జర్నీ, ఒక జర్నలిస్ట్ అయి ఉండి లిటరేచర్ పట్ల ఇంట్రెస్ట్ గానీ, ఒక లిటరరీ క్రిటిక్ గా ఉండడం గానీ, అలాగే ఒక పుస్తకం రాయడం గానీ, సో ఇవన్నిటి గురించి ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రకాష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ చందు సుబ్బారావు గారు లిటరరీ అవార్డు అందుకుంటున్న సందర్భంలో. సో ప్రకాష్ గారు, ఒక చిన్న సందేహం, ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం, ఎలాగూ తర్వాత మనం మిగిలిన క్వశ్చన్స్ కి వెళ్ళచ్చు. మీరు ఒక జర్నలిస్ట్ బేసికల్ గా, మీరు రాసే ఆర్టికల్స్ లో గానీ ఎక్కడో జర్నలిస్టిక్ సెన్స్ ఆఫ్ రైటింగ్ అంటారు కదా, ఫ్యాక్ట్స్ తో గానీ చెక్ చేయడంలో, ఇదంతా కూడా రైటింగ్, కొంత మీరు లిటరేచర్ ఆర్టికల్స్ రాసిన, పుస్తకాల మీద రాసిన, ఎక్కడో అస్పృహ అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో మిమ్మల్ని బయట నుంచి చూసిన వాళ్ళకి, అదర్ దాన్ ప్రకాష్ గారు తెలియని వాళ్ళకి, ఒక జర్నలిస్ట్ కి చందు సుబ్బారావు లిటరరీ అవార్డు ఇవ్వడాన్ని మిమ్మల్ని మీరు థర్డ్ పర్సన్ గా చూసుకున్నప్పుడు ఎంతవరకు జస్టిఫై చేసుకుంటారు, సమర్థించుకుంటారు? మీరు జర్నలిజం కి చెందిన వ్యక్తి, అంటే రివ్యూలు రాసినంత మాత్రాన మీరు అంటే అట్లా చూడొచ్చా? దానికి ఎంతవరకు మిమ్మల్ని మీరు థర్డ్ పర్సన్ గా చూస్తున్నప్పుడు 70 years ఆఫ్ మీ లైఫ్ లో మీ మీద మీకు ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంటుంది కదా, మిమ్మల్ని మీరు థర్డ్ పర్సన్ గా చూసి ఎలా జస్టిఫై చేసుకుంటారు ఈ అవార్డు వరకు? ఇది పెద్ద జస్టిఫై చేసుకునేంత అవసరం కూడా ఏం లేదండి. జనరల్ గా జర్నలిస్ట్ ని తెలుగులో పాత్రికేయులు అంటారు, అలాగే పత్రికా రచయితలు అని కూడా అంటారు. కాస్త బాగా రాసేవాళ్ళు, అలాగే లిటరేచర్ తో సంబంధం ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈ పేరు ఉంటుంది. రచయిత అంటారు, మంచి రచయిత అంటారు. అలాగే ఇప్పుడు వాళ్ళు నేనేదో అడిగి నాకు అవార్డు ఇవ్వాలి అంటే ఇచ్చింది కాదండి. లాస్ట్ ఇయర్ నాకు KNY పతంజలి లిటరరీ అవార్డు వచ్చిందండి. నేను విజయనగరం వెళ్ళి తీసుకున్నా. అక్కడ ఉన్న వాళ్ళలో దాదాపు అవార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు. పతంజలి గారితో ఉన్న అనుబంధం వల్ల, ఆయనతో కలిసి 20 ఏళ్ళు పనిచేసినందువల్ల నేను అవార్డు ఆనందంగా తీసుకున్నా. దాంతో ఒక సెంటిమెంట్ ఉంది, ఒక ఆత్మీయత ఉంది అందులో. అది కాకుండా మీరు అన్నదాని ప్రకారం నేను ఎప్పుడు ఒక నవలేమీ రాయలేదు, ఒక్క కథ కూడా రాయలేదు. అలాంటప్పుడు మిమ్మల్ని రచయిత అనొచ్చా అనేది చాలా న్యాయమైన ప్రశ్న మీరు అడిగింది. కానీ ఇప్పుడు ఎవరైనా నన్ను నువ్వు చాలా మంచివాడివి అని అన్నారనుకోండి, అబ్బాయి కాదండి, నేను దరిద్రుడిని, నేను పరమ దుర్మార్గుడిని అని చెప్పం కదండి. వాళ్ళు మీకు లిటరరీ అవార్డు ఇస్తున్నాము, మీరు మంచి రచయిత అన్నారు, అబ్బాయి నేను కానే కాదండి, నన్ను రచయిత అనకూడదండి అని అన్నాం కదా మనం. అలాగా మనకు పాజిటివ్ గా అన్నారు, వాళ్ళు గౌరవంతో అన్నారు, ప్రేమతో అన్నారు. పతంజలి లిటరరీ అవార్డు ఇచ్చిన వాళ్ళు కానీ, చందు సుబ్బారావు లిటరరీ అవార్డు ఇచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళు చాలా గౌరవంతో అన్నమాట అది రచయిత అని. అలాగే దానికి మీరు అన్నట్టు జస్టిఫికేషన్ ఎలా సమర్థించుకుంటారు అంటే, నేను గత 6-7 ఏళ్లుగా రాస్తున్న అనేక రకాలైన వ్యాసాలు, పుస్తకాల రివ్యూలు, కథా సంకలనాల రివ్యూలు, కవితా సంకలనాల రివ్యూలు, అవన్నీ లిటరరీ రివ్యూస్ అండి. చాలా బాగా రాస్తున్నారనే నాకు మంచి మాటే చెప్పారు, మంచి పేరే వచ్చింది కూడా. ఎవరో నాకు అస్సలు ఏమీ తెలియని వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు రచయితలు, కవులు ఫోన్లు చేసి మీ రివ్యూలు చాలా బాగుంటున్నాయండి, మీరు సినిమా రివ్యూ చేసిన, బుక్ రివ్యూ చేసిన, ఏదైనా ఒక రచయిత మీద కామెంట్ చేసిన చాలా రీజనబుల్ గా ఉంటుంది, చాలా మంచి రచనలు మీవి అనే చెప్తున్నారు. కనుక నేను దానికి పెద్ద సందేహించాల్సింది ఏమి లేదని అనుకుంటున్నా. సో ప్రకాష్ గారు, నో డౌట్ మీరు రచయిత కాదని నేను అనట్లేదు. మీరు ఏలూరు రోడ్డు ఆత్మగీతం అనే పుస్తకం రాశారు, చాలా పాపులర్ అయింది. నా ఉద్దేశం మంచి సాహిత్య రంగంలో లేరంది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే, మీ కెరీర్ మొత్తంలో మీ మీద ఉన్న ఒక్క ఇంప్రెషన్, అంటే ఒక పర్సన్ ని, ఇప్పుడు చాలా మంది రచయితలు తీసుకుంటే వాళ్ళు ఒక గవర్నమెంట్ జాబ్స్ చేస్తారు, లేకపోతే ఒక టీచింగ్ ఇట్లాంటివి ఉండి చేయడం వల్ల వాళ్ళ క్రియేటివ్ ఆస్పెక్ట్ వేరు, ప్రొఫెషన్ వేరు అయిపోయి వాళ్ళ రైటర్ గుర్తించవచ్చు. జర్నలిజం లో కూడా కొంత క్రియేటివిటీ ఉంది, జర్నలిజం లో కూడా వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద లైఫ్, లిటరేచర్ కూడా లుక్ ఎట్ ద లైఫ్. కాబట్టి మీకున్నటువంటి రెండు అటు ఇటుగా కలిసిపోయి ఉండడం వల్ల నేను ఈ రెండింటి మధ్య డిస్టింక్షన్ అడిగాను తప్ప మీరు రచయిత కాదు అని నేను ఎక్కడ అనట్లేదు. నా ఉద్దేశం. ఇప్పుడు తాపి ధర్మారావు గారు ఉన్నారు, ఆయన కథలు రాయలేదు,
నవలలు రాయలేదు. ఏ? ఆయన రీసెర్చ్ ఆర్టికల్స్ రాశారు. ఆయన ఏం రాసినా దేవాలయాల మీద బూత్ బొమ్మలు ఎందుకు అని రాసినా రాలు రప్పలు రాసిన రాసినట్టు ఆయన రచయిత కాదని అనలేం కదా. అట్లా కదా అలాగే ప్రకాష్ గారు రైట్ కాదని అనట్లేదు, కానీ మధ్యలో ఈ మధ్య కాలంలో 2020 నుంచి 2019 తీసుకుంటే పుస్తకాలు రివ్యూలు రాసే వాళ్ళు చాలా పెరిగిపోయారు. అక్కడ సీరియస్ క్రిటిక్స్ అయితే అసలు తగ్గిపోయారు. సో ఈ క్రమంలో ఇది ఎక్కడో మనం రిసెర్చ్ కింద చెప్పుకోలేదు, రివ్యూ అనాలిసిస్ చెప్పుకోవచ్చు, విశ్లేషణ అనొచ్చు, రివ్యూస్ అనొచ్చు. దానికి ఒక స్పెషల్ మార్క్ తెచ్చుకోవడం అనేది ఎక్స్ట్రాడినరీ. కానీ చెప్తున్నా అంటే చాలా మంది వచ్చేసిన క్రమంలో నేను ఒక లేయర్ గీయడానికి ట్రై చేసి, ఇప్పుడు వాళ్ళలో మీరు తప్ప ఎవరు అలా లేరు కదా. కావ్య ధర్మారావు గారు ఈ టైంలో మీరు తప్ప రెండిట్లో కంబైండ్ అయ్యి ఇంత పేరు, ఇంత తెలిసిన వాళ్ళు, ఇంత రెండింటిని కవర్ చేసే వాళ్ళు లేరు కాబట్టి మిమ్మల్ని అడిగాను నేను. మీరు ఒక్కరే కనిపిస్తూ ఉండడం వల్ల. సరే ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు ఒకటండి, నేను క్లెయిమ్ చేసుకోవాలా రచయితనో మహారచయితనో కవినో మహాకవినో, వాళ్ళు ఏదో లిటరీ అవార్డు ఇచ్చి గౌరవించారు, నేను యాక్సెప్ట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసిన ఒకటే పుస్తకం ఏలూరు రోడ్డు ఆత్మగీతం ఉంది కాబట్టి దాని గురించి చెప్పండి. అసలు పుస్తకాలు లేకపోయినా మీకు కాల్పనిక సాహిత్యం రాయడానికి ఎందుకు ఆసక్తి, అంటే ఇష్టం లేదని చెప్పు, అంటే మీకు దాని మీద అభిరుచో ఏదో లేకపోవడానికి కారణం ఏంటి? అంటే అసలు రాయకూడదు అనేది కాదు, ఏలూరు రోడ్డు ఆత్మగీతంలో నాన్ ఫిక్షన్ మీ అనుభవాలు రాశారు. సో ఎందుకు మీకు ఫిక్షన్ కన్నా కూడా ఇటువంటి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ రాయడం ఇష్టం? మీ సాహిత్య జర్నీ చెప్పండి. అంటే నాన్ ఫిక్షన్ ప్రోజ్లో నాకు ఇష్టమైందండి అది. అందులో నిజమైన ఒక హృదయం ఉంటుందేమో అని అనిపించిందండి నాకు అది. అంటే ఒక కల్పించి ఒక ప్రేమ కథని నవలగా రాయటము, లేదా ఒక పోరాటం గురించి కొన్ని సంఘటనలు సృష్టించి కథగానో నవలగానో రాయటం కంటే కూడా మన ఎక్స్పీరియన్స్ కానీ, మనం చూస్తున్న దాన్ని కానీ, మన చుట్టూ ఉన్న జీవితం గురించి రాయటం నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. అంటే నా ప్రయారిటీ కూడా అది. చాలా మంది మిత్రులు అడిగారు, ఇది టైం అండి మీరు కథలు రాయండి, ఇది టైము మీరు నవలలు రాయండి అని అడిగారు. నేను కొన్ని పబ్లిషింగ్ హౌస్లు కూడా అడిగాను వాస్తవానికి, మీరు ఏదైనా నవల రాయండి వేస్తాము అని. సంహవ్ నాకెందుకో అంత ఉత్సాహం లేకపోయింది రాయడానికి. దానికి కారణం కూడా జర్నలిజం కావచ్చు. ఇన్నేళ్లు జర్నలిజంలో ఉండటం వల్ల, అనేక పేపర్లో న్యూస్ ఎడిటర్ గా పనిచేయటం వల్ల, అసిస్టెంట్ ఎడిటర్ గా ఉండటం వల్ల, మరి రెగ్యులర్ వార్తల్లో పడి సంహవ్ నేను అటువైపు వెళ్ళలేదు. కాల్పనిక సాహిత్యం వైపు నా దృష్టి వెళ్ళలేదు. అది పొరపాటునేమో తెలియదు. ప్రకాష్ గారు ఇంకోటి చెప్పండి, కాల్పనిక సాహిత్యం దృష్టి వైపు మీ దృష్టి పోవడానికి కారణం మీ జర్నలిస్ట్ కెరియర్ కావచ్చు, మైట్ బి ట్రూ. అక్కడ పర్స్పెక్టివ్స్ మారుతాయి, ఫిక్షన్ ట్రూ ఇన్ ఏ వే అగ్రీడ్. కానీ మీరు రాయరు, కానీ అటువంటి కాల్పనిక సాహిత్యం రాసిన కొత్త రచయితలు కావచ్చు, పాత రచయితలు కావచ్చు, సమీక్షలు చేస్తున్నారు, విశ్లేషణలు చేస్తున్నారు. దాన్ని చదివే ఇంట్రెస్ట్ ఉంది. చదివే ఇంట్రెస్ట్ ఉందంటే ప్యాషన్ ఉంది. టాల్స్టాయ్ నుంచి డాస్టోవెస్కీ నుంచి మన చలము, రావిశాస్త్రి వీళ్ళందరినీ చదువుకున్నాం కదండి. ఇంకా చాలా మంది గొప్ప భారత రచయితలు, అనువాద నవలు చదువుకున్నాం, పోయిటరీ చదివాం. మరీ ముఖ్యంగానండి, యాజ్ అ జర్నలిస్ట్ నేను 1976 నుంచి కూడా న్యూస్ పేపర్లో వచ్చే కాలమ్స్ విపరీతంగా చదివేవాడిని అండి. ఖుష్వంత్ సింగ్ కావచ్చు, ఆర్తి బచ్వాళ్ళు, దిలీప్ బాబు, ఇలాంటి చాలా మంది పెద్దవాళ్ళు, మణిశంకర్ అయ్యరు, అబు అబ్రహాం, వీళ్ళు రాసే కాలమ్స్ అన్ని విపరీతంగా చదివేవాడిని అండి. అవి నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేవి. వాళ్ళు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద, చాలా చిన్న ఇన్సిడెంట్ మీద, పొద్దున్నే కాఫీ తాగడం మీద, సాయంత్రం ఇలా బయటికి వెళ్ళి నడిచి వెళ్తుంటే ఢిల్లీలో ఉన్న ఆ సిచ్యువేషన్, ఆ కల్చర్ గురించి వాళ్ళు రాసిన నన్ను బాగా అట్రాక్ట్ చేసినాయండి అవి. బహుశా అందువల్లే నేను నా నవలో కథ రాయడానికి పాల్పడలేదని అనుకుంటున్నా. సో వన్ మోర్ క్వశ్చన్, ఇంకొకటి, చాలా మంది మీకు మీ పట్ల అభిమానం చూపించడానికి కానీ, మీ పట్ల ఒక లిటరేచర్ పరం ఓన్లీ సాహిత్యం వరకు చూసుకుంటే ఆ పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడడానికి కారణం మీ వాక్యాలని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ గా, అంటే ఏ వాక్యం రాసినా సరే, అది ఇర్రెస్పెక్టివ్ మీరు ఏది రాసినా సరే, జర్నలిస్టిక్ రైటింగ్ వేరే ఉంటుంది. అది మీకు తెలిసిందే. జర్నలిస్టిక్ రైటింగ్ అంటే కాకుండా అర్థమయ్యేలాగా మామూలుగా ఉండాలి, అదేం పెద్ద ఎక్స్ట్రాడినరీగా మన కవితాత్మక హృదయం ఏం కనిపించక్కర్లేదు.
కానీ మీ వాక్యాలే మీ బలం. అందులో డౌట్ లేదు. మీ ఏ ఆర్టికల్ రాసినా, అది లిటరేచర్ రాసినా, మూవీస్ రాసినా, ఏది రాసినా. ఆ వాక్యాలు, వాక్య నిర్మాణం గావచ్చు, అంత డిఫరెంట్‌గా రాసేటువంటి ఒక శైలి ఎలా మీరు అలవరుచుకున్నారు? అదేమి ఒక రోజులో వచ్చి మీకు నేచురల్‌గా ఉంది అనుకునేదైతే గాదు. త్రూ హ్యాబిటో, ప్రాక్టీసో, కొన్ని టిప్సో, లేకపోతే మేబీ లుకింగ్ ఎట్ లైఫ్ అండ్ పర్స్పెక్టివ్స్ డిఫరెంట్‌గా ఉండుండొచ్చు. దాని గురించి చెప్పండి. అది అంతే చాలా కరెక్ట్ చెప్పారండి. అదేమి సొంతగా ఏదో లోపలుండి బయటికి తన్నుకు రావడం అలాంటిదేం జరగలేదు. నేర్చుకున్నదే కష్టపడి నేర్చుకున్నదే కొంచెం బాగా చదువుకోవడం వల్ల ఎలా నేర్చుకున్నారు? అదే బాగా చదువుకోవడం ఒకటి. అంటే అది కవిత్వం కావచ్చు, షార్ట్ స్టోరీ కావచ్చు, నవలలు కావచ్చు, వరల్డ్ లిటరేచర్ కావచ్చు. హ్మ్. చెహవ్ నుంచి చలం దాకా చదివిన ఎక్స్‌పీరియన్స్ కావచ్చు. ఇది కాకుండా మా టైమ్ అండి 70స్ అండి. 70స్ అంటే జర్నలిజం వరకు కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనుకోండి. చాలా తక్కువ జీతాలు. పేపర్‌లు చదువుకోవడం, పేపర్‌లో రాయడం తప్పితే ఇంకో పని లేని కాలం అండి అది. సీరియస్ రైటింగు అంటే జర్నలిజం కొంచెం బావుంది. ఇప్పుడంత దరిద్రంగా లేదు గనుక అప్పుడు 76లో గాని, 80స్‌లో గాని ఎమర్జెన్సీ తర్వాత మేము చాలా కాలం సీరియస్‌గా పనిచేసాం. అది ఈనాడు, ఉదయము, ఆంధ్రజ్యోతిలో పనిచేయడము. అలాగే ఆహ్, నేను మై ఎక్స్‌పీరియన్స్ విత్ నండూరి రామ్మోహన్ రావు గారు గాని, రాఘవాచారి గారు, ఏబీకే ప్రసాద్ గారు, పతంజలి గారు ఇలాంటి చాలా మంచి ఎడిటర్‌లతో ఈవెన్ రాంభట్ల కృష్ణమూర్తి గారు, రాచమల్లి రామచంద్రారెడ్డి గారు వీళ్ళ సహచర్యం నాకు చాలా ఉపయోగపడిందేమో అనుకుంటానండి. ఎందుకంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా పుస్తకాల గురించో, కవిత్వం గురించో ఇంకేమైనా లిటరరీ క్రిటిసిజం గురించి మాట్లాడుకోవడం తప్పితే ఇంకో విషయమే ఉండేది కాదు. కనుక అదంతా నాకు ఉపయోగపడిందేమో అనుకుంటాను. అలాగే ఆ! మీరు మీరు చెప్పిన మీరు దాని ప్రకారం ఎలాగో ప్రకాష్ గారు, సారీ టు ఇంటరప్ట్. ఎలాగో మాట్లాడుతున్నారు గాబట్టి, అసలు ఈ లిటరేచర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జర్నలిజంలోకి రావడం, ఒక ఇద్దరు ముగ్గురినైతే మనం ప్రామినెంట్‌గా చూస్తాం. పతంజలి గారు గాని, ఇలాంటి వాళ్ళు గాని. ఆహ్, అలాంటి వాళ్ళ దగ్గర చూసినప్పుడు మీరు మామూలు జర్నలిస్టిక్ ఎడిటర్స్‌కి వాళ్ళకి ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏమి అబ్జర్వ్ చేశారు? ఆల్‌మోస్ట్ ఆల్ ఎడిటర్ స్థాయిలో ఒక పత్రికకి పనిచేస్తున్నారంటే వి కెన్ ఇమాజిన్ దేర్ హ్మ్. వాళ్ళ హ్మ్. స్కిల్స్ అన్ని గూడా వి కెన్ ఇమాజిన్. కానీ హ్మ్. మీరు పనిచేసిన కాలంలో, ఈవెన్ తర్వాత ఒక మైట్ బి మీరున్న కాలంలోనే అనుకోవచ్చు. ఆ! లిటరేచర్‌కి, జర్నలిజంకి ఎంతో కొంత ఈవెన్ చాలా మంది ఇంటర్‌లింక్ అయినటువంటి ఎడిటర్స్ కొంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని మనం గమనించొచ్చు. అది ఆ! ఎప్పటినుంచి డిక్లైన్ అంటే అది లేనటువంటి అట్మాస్ఫియర్ ఏ కారణాల వల్ల వచ్చుండొచ్చు. తర్వాత ఇప్పుడు చూస్తే మనం జర్నలిజంని, లిటరేచర్‌ని కలిపి అసలు చూడలేము. హ్మ్. హ్మ్. జర్నలిస్ట్ ఈస్ డిఫరెంట్, లిటరేచర్ ఇప్పుడైతే ఇప్పుడున్న ట్రెండ్‌లో ఇద్దరికీ మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉండడం చాలా తక్కువ. ఐదర్ ప్యాషన్ అవును. ఉంటే తప్ప. అవును. అవును. సో, ఆ ఎన్వైర్న్‌మెంట్‌ని మీరు ఎలా డిఫైన్ జేస్తారు? అప్పట్లో ఎలా ఉండేది వాళ్ళతో పనిచేయడం? తర్వాత మారుతున్న కొద్దీ ఆ స్కిల్ సెట్ గాని, ఆ ఎడిటర్‌షిప్‌ని గాని, లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ ఉండడం అనేది ఆ పర్సన్‌ని ఎలా మారుస్తది? ఒక హ్మ్. జర్నలిజంలోని ఒక ఎడిటర్ గాని. హ్మ్. తర్వాత ఈ డిక్లైన్ పతనం అనేది అంటే లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ లేకుండా హ్మ్. జస్ట్ జర్నలిస్టిక్ కెరియర్ ఉన్న వీళ్ళు రావడం ఎప్పుడు హ్మ్. మొదలైంది? ఎందుకు అవును. లిటరేచర్ అనే లైటర్ వెయిన్ అసలు పట్టించుకొని స్టేజ్‌కొచ్చిందనుకుంటున్నారు? చెప్పండి. అని నేను నేను చెప్పిందే 70స్, 80స్‌లో ఆహ్, అంటే చాలా సీరియస్ పీపుల్ బాగా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు గజ్జెల మల్లారెడ్డి లాంటి వాళ్ళు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ లాంటి వాళ్ళు అంటే బాగా రాయటము, అద్భుతంగా రాయగలగటము, దాని గురించే బతకడం. కథలు రాయడమో, నవలలు రాయటమో, మంచి కవిత్వం రాయడమో అదొక ప్యాషన్‌గా, అదే ఒక లక్ష్యంగా, అదే ఒక గమ్యంగా పనిచేసిన జనం అండి. ఇప్పుడు 'నండూరి రామ్మోహన్ రావు' గారంటే ఆయన ఎన్ని అనువాదాలు చేశారో లెక్కలేదు. ఏబీకే ప్రసాద్ గారు ఆయన ఒక 40 ఏళ్ళు సంపాదకీయాలు రాసాడేమో. అంటే జర్నలిజమే జీవితంగా, జర్నలిజమే సర్వస్వంగా బతికిన జనరేషన్‌తో నేనున్నానండి. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం మరి పతనం అని అనలేం గానీ, కొంచెం ఆ! దిగజారటం ఎలా అంటే సారీ. మిగిలైందంటే ఆహా! పతనం అంటే నాట్ ఇన్ దట్ సెన్స్. దేన్ని రాంగ్ వర్డ్ యూజ్ చేశారు. అంటే లిటరేచర్‌ని చాలా తక్కువ చేయడం. అంటే ఇప్పటికి కూడా మనం చూస్తాం సాహిత్యం చదివాం. అప్పుడు ఆ! రెస్పెక్ట్ ఉండేది. అంటే జర్నలిజం అవును. పతనం కాదు. సాహిత్యాన్ని అవును. తక్కువ చూసేటువంటి కొంత దృక్కోణం. ఆ! ఆ! తక్కువ చూడడం అని కాకుండా విలువలు మారినాయండి. అంటే ఒకప్పుడు దినపత్రికల్లో బిజినెస్ వార్తలు ఒకటో, రెండో ఉండేవండి. తర్వాత బిజినెస్ వార్తలు హాఫ్ పేజీకి మారినాయి. ఇప్పుడు అన్ని పేపర్‌లలో ఫుల్ పేజీ బిజినెస్ వార్తలుంటాయి. లేదా ఇంకా ఎక్కువుంటాయి. అంటే మన జీవితంలోకి డబ్బు తోసుకొని రావటం వల్ల, డబ్బు ప్రాధాన్యం పెరగటం వల్ల
లేదా డబ్బే సర్వస్వం కావటం వల్ల ఆహ్, ద కొన్ని విలువలు అనేవి తగ్గాయి. ఈ డబ్బు వచ్చి బాగా మేజర్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు టీవీ ఛానెల్స్ వచ్చాయండి. టీవీ ఛానెల్స్‌లో ఏంటంటే రాసే పనుండదు. నువ్వు ఒక మైక్ పట్టుకొని మాట్లాడటమే. కనుక రైటింగ్ స్కిల్ అవసరం లేకపోయింది. ఎవడు తెలివిగా మాట్లాడతాడో, ఎవడు గట్టిగా కామెంట్ చేయగలడో వాళ్ళకి పాపులారిటీ. అలా కాకుండా విజువల్ మీడియా అనగానే కొంచెం అందమైన ఆడపిల్లలుండటం, అందమైన కామెంటేటర్స్ ఉండటం, వాళ్ళు ఆకర్షణీయంగా ఉండటం, బిజినెస్ అవసరాలు మారినాయనమాట. మారటం వల్ల యాక్చువల్‌గా న్యూస్ పేపర్ ఇంపార్టెన్సే కాస్త తగ్గింది. కనుక బాగా రాసేవాళ్ళు అనేవాళ్ళు కొందరు పక్కకు తప్పుకున్నారు. ఇప్పటికి ఉన్నారు. ఇప్పుడు కల్లూరి భాస్కరం లాంటి సీనియర్ జర్నలిస్టులున్నారు. చాలా బాగా రాస్తారు. బాగా లిటరేచర్ తెలిసిన వాళ్ళున్నారు. కానీ వాళ్ళ ప్రాధాన్యం తగ్గి పనులు చేసేవాళ్ళు, వ్యాపారాలు లేదా అలాంటి పనులు చక్కబెట్టుకునేవాళ్ళు. అంటే జర్నలిస్టులు ఎక్కువ మంది పీఆర్ఓలుగా, మిడిల్ మెన్‌గా, ఆహ్, పర్సనల్ సెక్రటరీలుగా అలా మారారండి. మారి జర్నలిజం కొంత తప్పుదారి పట్టింది. అయితే మొత్తం సమాజానికి ఇది పట్టిందండి. అంటే ఒక ఎకరం రూ. 5,000 ఉన్నప్పుడు ఒకలా ఉన్నాం. ఆ! ఇప్పుడు ఎకరం 25,00,00,000, 50,00,00,000 అయ్యి, బంగారం రూ. 1,00,000 దాటి, అలాంటప్పుడు సమాజాన్ని మీరు న్యాయంగా, ఆహ్, సమంజసంగా, హేతుబద్ధంగా ఉండాలని అడగలేము. ఈ సంపాదనే పరమావధిగా మారటం వల్ల అది జర్నలిజాన్ని కూడా ఎఫెక్ట్ చేసింది. దానివల్ల పెద్ద సీరియస్ సాహిత్యానికి సర్లే ఉంటారులే ఆయన కవి గారు, ఆయన రచయిత అని వాళ్ళకి పెద్ద గౌరవం లేదు ఈ సమాజంలో ఇప్పుడు. ఓకే. ప్రకాష్ గారు ఇప్పుడు మీ 'ఏలూరు రోడ్డు ఆత్మగీతం' పుస్తకం గురించి చెప్పండి. అది పుస్తకం రాకముందు మీరు రాసినవి ఆహ్, ఐడియాస్ గాని, అవి గాని అది రాయాలని ఇన్‌స్పిరేషన్ అంటే పుస్తకం ఒకేసారి రాలేదా? మీ ఎక్స్‌పీరియన్స్ అన్ని కంపైల్ చేసాక అది బుక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ కాలంలోకి జర్నీ చేయండి. యాక్చువల్‌గా నేను ఇప్పుడు కోవిడ్ టైంలో ఇంట్లోనే ఉండాల్సి రావటం వల్ల, ఖాళీగా ఉన్నప్పుడు ఊరికే 1, 2 వ్యాసాలు రాశానండి. రాస్తే అవి చాలా బాగున్నవి. కంటిన్యూ చేయమని చాలా మంది ఫ్రెండ్స్ అడిగారు నన్ను. ముఖ్యంగా ఇప్పుడు విశాలాంధ్రకి ఎడిటర్‌గా ఉన్న ఆర్‌వి రామారావు గారు, రాంభట్ల కృష్ణమూర్తి మీద వ్యాసం రాయమంటే ఆయన అడిగారు కదా! అని రాసిచ్చా. ఆయన చాలా బాగుంది. ఇలా రాయి కంటిన్యూ చేయి నువ్వు అని ఆయన చెప్పారన్నమాట. అరే! నిజమే కదా! అనుకున్నాను. అలా ఇతర ఫ్రెండ్స్ కూడా అడిగారు. కనుక నేను కొన్ని ఇన్సిడెంట్స్ ఎంచుకొని, అంటే ఫస్ట్ టైమ్ ఎన్టీ రామారావు గెలిచినప్పుడు, లేదా ఆహ్, కారంచేడు విషాదం జరిగినప్పుడు, చుండూరు దుర్మార్గం జరిగినప్పుడు, అలా నేనున్నప్పటి మేజర్ ఇష్యూస్‌ని రికార్డ్ చేశాను. అయితే అవి అందరికి నచ్చడానికి కారణం, నేను సిన్సియర్‌గా రికార్డ్ చేశాను. నిజమే రాసే ప్రయత్నం చేశాను. ఎగ్జాగరేషన్‌లు చేయడానికి కాస్త దూరంగా ఉన్నాను. దానికి అవన్నీ వ్యాసాలన్నీ పుస్తకంగా రావాలని కూడా నేను అనుకోలేదు. అలా రాస్తూ ఉంటే కొన్ని వ్యాసాలు చూసి అన్వీక్షికి పబ్లిషర్స్ వెంకట సిద్ధారెడ్డి గారు ఫోన్ చేసి "ఇవన్నీ ఒక బుక్‌గా వస్తే బావుంటాయేమోనండి" అని అన్నారు. అయితే పుస్తకం వచ్చే వ్యాసాలు లేవండి, తర్వాత వేద్దామని తర్వాత సంవత్సరం తర్వాత బుక్ వేశాము. నిజంగా నేను ఆశ్చర్యపోయేంత రెస్పాన్స్ వచ్చిందండి దానికి. చాలా మంది పెద్దవాళ్ళు రివ్యూలు రాశారు. కనీసం 25 మంది దాన్ని రివ్యూ చేశారండి. చాలా పాజిటివ్‌గా రివ్యూ చేశారు. భాష అంతా చాలా బావుందన్నారు. నేను అనుకోవడం అంటే జనరల్‌గా వ్యాసం అంటే ఒక ట్రెడిషన్ ఉంటది. ఎడిటోరియల్ ఇలా రాయాలని, ఎడిట్ పేజీ వ్యాసం ఇలా రాయాలని, ఒక పుస్తకాన్ని సమీక్ష చేసినప్పుడు ఇలా రాయాలని, కొన్ని మన సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయండి. ఎక్కువ మంది అవే ఫాలో అవుతారు. నేను కొంచెం ఆ సంప్రదాయానికి భిన్నంగా రాశాను. హ్మ్. సంప్రదాయాన్ని బ్రేక్ చేశానని కూడా చెప్పుకోవచ్చేమో. ఆహ్, ఎలా అంటే నేను రావిశాస్త్రి గారి మీద రాస్తూ, చాలా గౌరవంతో, ప్రేమతో ఆయన ఆర్టికల్ రాస్తూ, రోజులాగా అందరిలాగా ఆయన మహారచయిత. హ్మ్. ఆయన గొప్ప సిమిలి వేస్తాడు. హ్మ్. ఆయన అవి వాక్యాలు కావు, అవి మంటలు, అవి కత్తులు అలా రాయకుండా ఆ వ్యాసాన్ని నేను యశ్వర లక్ష్మితో లేచిపోదామని ప్లాన్ చేస్తున్న రోజులు అని బిగించేశాను. అంటే అది ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అంటే పాఠకుడిని బ్రిలియంట్‌గా మోసం చేసి వాడిని లోపలికి దింపాలి.
మొత్తం అంతా చదివించాలి. నీ ఆర్టికల్ మొదలు పెడితే మొత్తం అంతా చదివేలాగా రాయగలగాలి అనేది ఉంటుందండి అలా. అంటే సింపుల్‌గా కొన్ని రాస్తాము, కొన్ని రాయము అలా ఉంటుంది కదండీ! ఒక ఎక్స్‌పీరియన్స్ రాసినప్పుడు. రైటర్ అనేవాడికి గాని, లేదా సెన్సిబుల్‌గా రాసేవాడికి గాని ఆహ్, ఏది అనవసరమైన విషయమో తెలుసుకోగలిగి ఉండాలండి. ఏది రాయకూడదో వాడి స్పష్టమైన క్లారిటీ ఉండాలి. ఆ అవగాహన ఉండాలి. ఆ కామన్ సెన్స్ ఉండాలి. అలా రాసినప్పుడు ఎవరు రాసినా బావుంటాయి అవి. నాకు అదే అడ్వాంటేజ్ అని అనుకుంటాను. సో, ప్రకాష్ గారు మీరు ఎన్నో బుక్స్ రివ్యూ చేశారు. చేసినప్పుడు సీనియర్ రైటర్స్‌వి చేశారు. ఇప్పుడు కొత్తగా రాస్తున్నటువంటి రచయితలు మొదటి పుస్తకాలు చేశారు. సో, సాహిత్యం అనే గాదు ఏ రంగమైనా సరే ఒక దశాబ్దం అయ్యేసరికి కొత్త స్వరాలు వస్తూ ఉంటాయి. మీరు ప్రధానంగా గమనించిన మార్పులేంటి? భాష పరంగా, సబ్జెక్ట్స్‌ని ఇష్యూ చేసే పరంగా మీకెలా అనిపించింది? మీరు ఆ టైంలో ఉన్న చాలా పేరు పొంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఒక కొడవటిగంటి కుటుంబరావో, శ్రీశ్రీయో, చలమో ఆ స్టేజ్ ఇమేజ్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్‌లో మనం చూడలేం. 2015 నుంచి ఆ టైం నుంచి చూస్తే కంపేర్ చేయలేం వాళ్ళతో వీళ్ళు అనేంతగా. సో, ఆ మార్పుని మీరెలా చూస్తారు సాహిత్యంలో? అప్పటికి, ఇప్పటికి చూస్తే అంత సీరియస్‌గా వాక్యాల పరంగా కావచ్చు, లాంగ్వేజ్ పరంగా కావచ్చు, మొత్తం ఓవరాల్‌గా చూస్తే సాహిత్యానికి స్వర్ణయుగమో, లేకపోతే మార్గం ప్రకారం బావుందనో, ఏది బెస్ట్ టైమ్ అంటే మీరు దేన్ని బెస్ట్ టైమ్ అంటారు? చెప్పండి. అంటే ఎలా మీకున్న అంటేనండి కంప్లెయింట్స్ ఏంటి? ఇప్పుడు సాహిత్యం మీద ఇప్పుడు మీకున్న కంప్లెయింట్స్ కూడా చెప్పండి. మీ విమర్శలు. ఓకే. ఓకే. ఎలా అంటేనండి ఇప్పుడు మంచి ఉదాహరణ ఏంటంటే రష్యాకి ఒక సాహిత్య స్వర్ణయుగం ఉందండి. టాల్‌స్టాయ్, చెహోవ్, గోగోలు, ఆహ్, మైకోస్కీ ఇంకా చాలా మంది పెద్ద లిస్ట్ చెప్పొచ్చు. వీళ్ళందరూ ఉన్న ఒక టైమ్ ఉంది. దాస్తోవెస్కీ వీళ్ళందరూ ఉన్నారు. మరి అది ఒక 150 ఏళ్ళో, 200 ఏళ్ళో అయిపోయింది. ఆ స్వర్ణయుగం వెళ్ళిపోయి. ఇప్పుడు చటుక్కున నేను నలుగురు రష్యన్ గొప్ప రచయితల పేర్లు నేను చెప్పలేను. ఏ తర్వాత వచ్చిన చింగిజ్ ఐత్మాతోవ్ లాంటి వాళ్ళు కూడా ఆహ్, తర్వాత లేరు రష్యాకి. చాలా తక్కువ మందున్నారు. కనుక ఇప్పుడు ఇప్పటి తరంలో మనం గురజాడ అప్పారావునో, గుడిపాటి వెంకట చలన్నో అహా! ఇలాంటి వాళ్ళు ప్రకాష్ గారు అలా గాదు. అంటే ప్రతి తరానికి, ఆ తరానికి సంబంధించిన సమస్య స్ట్రాంగ్ వాయిస్‌తో చెప్పాల్సినటువంటి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు మీరు మొత్తం రష్యన్ గావచ్చు, ఇండియన్ గావచ్చు అబ్జర్వ్ చేసినప్పుడు, ఎందుకు ఒక తరంతోనే స్టిక్ అయిపోతాం. నెక్స్ట్ అట్‌లీస్ట్ ఆ సిమిలరో నెక్స్ట్ సమాజాన్ని అంత స్ట్రాంగ్‌గా రిప్రజెంట్ చేయడానికి సమాజంలో వచ్చిన మార్పులు కారణం అనుకుంటున్నారా? లేకపోతే లిటరేచర్ మీద ఉన్నటువంటి దృష్టిలో వచ్చిన మార్పు కారణం అనుకున్నారా? ఏదనుకుంటున్నారు? అంటే సమస్యలైతే ఖచ్చితంగా ఉంటాయి గదా! లేదండి. అలా కాదు. మీరన్నట్టు ఇందాక హ్మ్. జర్నలిజం అంత దుర్గతి అయితే తెలుగు సాహిత్యానికి పట్టలేదండి. హ్మ్. తెలుగులో మంచి కవిత్వం ఉంది. మంచి నవలుంది. మంచి కథలొస్తున్నాయండి. గత 10 ఏళ్లుగా తీసుకున్నా సరే నేను కొంచెం రిటైర్డ్ లైఫ్ గనక ఖాళీగా ఉన్నా గనక చాలా బుక్స్ చదివాను. చాలా మంది రచయితలు అంటే మీరు చూసుకుంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఇలా ఏ ప్రాంతం తీసుకున్నా సరే ఆ ప్రాంతం నుంచి చాలా మంది రచయితలు చాలా బ్యూటిఫుల్‌గా రాసేవాళ్ళు. చాలా క్రియేటివ్ రైటర్స్ మనకున్నారండి వాళ్ళు. వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్ కాదనలేము. నేను మీకు ఎన్ని ఉదాహరణలను చెప్పగలను అలాంటివి. ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి పెద్దగా అంతగా చదువుకొని ఎండ్లపల్లి భారతి అని ఆవిడ రాస్తున్నారు. ఆ! చాలా గ్రామీణ జీవితాన్ని ఆవిడ చాలా పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. అలాగే కర్నూలు నుంచి మారుతి పౌరోహితం అని ఆయన కథలు రాశారు. ఆ! ఆయన కథా సంకలనం 'ఊరి మర్లు' చాలా బ్యూటిఫుల్‌గా చాలా గొప్పగా ఉంది. అటు శ్రీకాకుళంలో తీసుకుంటే అట్టాడు అప్పలనాయుడు గారు రాసిన 'బహుళ' అనే నవల చా చాలా చాలా మంచి నవల. గొప్ప నవల ఆయన రాసింది. అలాగా చాలా పుస్తకాలు రాశారు. చాలా ఈ మధ్య అనువాదాలు పెరిగాయి. పబ్లిషింగ్ పెరగటం వల్ల. ఆ మంచి అనువాదాలున్నాయి. జయమోహన్ లాంటి వాళ్ళు రాస్తున్నారు. ఇప్పుడు మన అనంతపురం జిల్లా నుంచి శాంతినారాయణ గారు రాస్తున్నారు. ఇంకో పెద్దాయన కడపటి యుద్ధం రాశారు. దాని మీద చర్చ జరుగుతుంది. చాలా మంచి బండారాయ స్వామి లిటరేచర్ గారు. మనం ఆ! బండి నారాయణ స్వామి గారు. బండి నారాయణ స్వామి గారి బుక్ మీద చర్చ జరుగుతోంది.
అలాగే ఈ మధ్య కొన్ని సమావేశాలు వెళ్ళినప్పుడు చాలా మంచి రైటర్స్, స్వర్ణ కిలారి గారు రాస్తున్నారు, కేఎన్ మల్లీశ్వర్ గారు మంచి కథలు రాశారు, చాలా మంది రాస్తున్నారు, చాలా పవర్ఫుల్ గా రాస్తున్నారు. ఈవెన్ నేను రుబీనా పర్వీన్ రాసిన కథలు చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. తెలంగాణ స్లాంగ్ ని, ఆ పేద జీవితాన్ని ఆవిడ చాలా బాగా రాశారు. ఇంకా చాలా మంది రైటర్స్ ఉన్నారు. వస్తున్నారు. స్ట్రాంగ్ సాహిత్యం అయితే ఉంది. అంటే ఒక కంపారిటివ్ స్టాండ్ అయితే ఉంది. నేను అంటుంది కథలు రావట్లేదు, ఇది రావట్లేదు అన్నది గాదు. సమస్యలు వస్తూనే ఉన్నాయి. రిప్రజెంట్ చేసే రచయితలు వస్తున్నారు. కానీ ఎక్కడో ఇప్పటికీ కూడా చాలా మందిని ఇప్పుడు ఈ తరం వాళ్ళలో కొంచెం బాగా సీరియస్‌గా చదివే వాళ్ళని అడిగినా, మీ తరం వాళ్ళని అడిగినా సరే ఫస్ట్ ఈ తరం పేర్లు చాలా తక్కువ వినబడతాయి కంపారిటివ్. అది కాదండి. చాలా చాలా సింపుల్. మీరు పాత వాళ్ళ పేర్లు చెప్పినా సరే గబగబా మీరు 65 పేర్లో 10 పేర్లో చెప్తారండి. ఎప్పుడు కూడా చాలా మంది పాడతారండి. చాలా బాగా పాడేవాళ్ళు కొద్ది మందే ఉంటారు. చాలా మంది రాస్తారు, కానీ కొద్ది మందికే. ఇప్పుడు పతంజలి గారికి వచ్చినంత పేరు ఊరినే రాదు కదా, బికాస్ ఆయన ఒరిజినల్ వస్తుంది. ఇప్పుడు సోలమన్ విజయ్ కుమార్ గారు రాసిన కథలు చదివితే చాలా ఆశ్చర్యపోతాం. ఒక కథ 2 పేజీలు, మాక్సిమం 2.5 పేజీలే ఉంటుంది. బ్యూటిఫుల్ గా రాస్తారు. అలాంటి టాలెంట్ మనకు ఉంది. అయితే ఎక్కువ మంది 100 మంది బాగా రాస్తారని చెప్పలేము. ఇప్పుడు కూడా 10 మందే బాగా రాస్తారు. మిగిలిన వాళ్ళు కూడా బాగానే ఉంటారు. వాళ్ళ రేస్ లో ఉంటారు. ఒరిజినల్ గా రాసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కర్ర విరగకూడదు, పాన్ చావకూడదు అన్నట్టే చాలా అలా కాదు. మీరు పోయిటరీ తీసుకోండి, నవలు తీసుకోండి, కథలు కూడా ఇప్పుడు 65 మంది 10 మంది టాప్ క్లాస్, టాప్ 10 ఉంటారు అంతే. మిగిలిన వాళ్ళు కూడా కథలు రాసేవాళ్ళు, కవితలు రాసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. మీకు చటుకున్న ఒక అజంతా, చటుకున్న ఒక మోహన్ ప్రసాద్ రావడం అంత ఈజీ కాదు. ట్రూ ట్రూ. ప్రకాష్ గారు, ఫైనల్ గా చందు సుబ్బారావు గారితో గాని మీకున్నటువంటి అనుబంధం, అలాగే మీకు తెలిసినటువంటి కొన్ని ఎవరికి బయట వాళ్ళకి తెలియనివి కానీ ఇది నాకు ఇప్పుడు ఇచ్చిన ఆ లిటరరీ అవార్డు కంటే కూడా ఆయనతో ఒక 40 ఏళ్ల స్నేహం ఉందండి. స్నేహం అంటే ఏంటంటే, చందు సుబ్బారావు గారు జియో ఫిజిక్స్ ప్రొఫెసర్ అండి. దానికి సంబంధించి భూగర్భ జలాలు వాటికి సంబంధించి ఆయన ఒక 20 దేశాల్లో యూనివర్సిటీల్లో పేపర్స్ సబ్మిట్ చేశాడు. చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. బేసిక్ గా ఆయన చాలా పెద్ద సైంటిస్ట్ ఆయన. అయితే ఆయన లిటరేచర్ గురించి మాట్లాడితే రామాయణం, మహాభారతం మీద ఆయన సూపర్ స్పెషాలిటీ. ఆయన పద్యాలు చెప్పి అప్పుడు ఇన్స్టిట్యూట్ లో చెప్తుంటే ఈయన ఏమైనా తెలుగు ప్రొఫెసరా అని అనుకుంటాం. అలాగే జియో ఫిజిక్స్ మొత్తం అంతా ఇంగ్లీష్ లో ఉంటుందండి, తెలుగులో ఉండదు. ఆయనకి ఇంగ్లీష్ మీద చాలా గట్టి పట్టు ఉంది. గురజాడ గురించి, శ్రీశ్రీ వాళ్ళ రెలవెన్స్, వాళ్ళ కంట్రిబ్యూషన్ గురించి చందు సుబ్బారావు గారు 2 ఇంగ్లీష్ పుస్తకాలు రాశారు. తక్కువ మంది తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ పుస్తకాలు రాయటం అనమాట. ఆయన కంట్రిబ్యూషన్. ఆయన నవలు రాశాడు, చాలా కథలు రాశాడు, కొంత పోయిటరీ రాశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. సరే, ఆయన మంచి వక్త, చాలా మంచి ఆరేటర్ ఆయన. అవన్నీ పక్కన పెడితే ఆయన కవిత్వం గురించే బతికాడు. ఈ లిటరేచర్ గురించే, అదే తన ప్యాషన్, అదే తన అభిరుచి. ఆయన చందన చర్చ అని తెలుగు కవిత్వ విమర్శ మీద 4 పుస్తకాలు రాశాడు ఆయన. అవి చాలా పాపులర్ అయినాయి. ఆయనది చాలా పదునైన విమర్శ. ఆయన ఎవరిని సరదా కూడా మెచ్చుకోడు. చాలా జాగ్రత్తగా చాలా గట్టిగా విమర్శిస్తాడు ఆయన. ఇవి కాకుండా ఆయన చాలా లైవ్లీగా ఉండే, గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ఉండే మంచి మిత్రుడు ఆయన. యూనివర్సిటీలో ఎంతో మంది స్టూడెంట్స్ ఆయన ఎంకరేజ్ చేశాడు. ఇంకా పర్సనల్ గా చెప్పాలంటే చాలా మంది పేదవాళ్ళకి ఆయన ఫీజులు కట్టేవాడు. వ్యక్తిగతంగా చాలా ఉన్నతమైన మనిషి. చాలా ఎమోషనల్ గా ఉంటాడు. పైగా ఆ ఎమోషన్, ఆ కంప్లైంట్ ఎప్పుడు దాచుకోడు. కమ్యూనిస్ట్ ఉద్యమం ఫెయిల్ అవుతున్నప్పుడు, లేదా కమ్యూనిస్టులు నీరసపడుతున్నప్పుడు, లేదా కమ్యూనిస్టులు ఒకటి చెప్పి ఇంకోటి చేస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన కోపాన్ని ఎప్పుడు దాచుకోలేదు. ఓపెన్ గానే చెప్పాడు, లేదా తిట్టాడు. చాలా ఫ్రాంక్ గా, ఫోర్త్ రైట్ గా మాట్లాడతాడు. సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆయన. నాకు కానీ, మోహన్ కానీ, చాలా మందికి ఆయన చాలా మంచి మిత్రుడు.
వైజాగ్ లో హైదరాబాద్ నుంచి వెళ్ళిన పెద్ద పెద్ద కవులు రచయిత వైజాగ్ వెళ్తే వాళ్ళు తప్పకుండా చంద్ర సుబ్బారావుని కలిసేవారు. వైజాగ్ లో ఉన్న రావిశాస్త్రి కానీ, కాళీపట్నం రామారావు కానీ, చలసాని ప్రసాద్ కానీ చాలా సన్నిహిత మిత్రుడు చంద్ర సుబ్బారావు. కనుక ఈ అవార్డు రావడం నేను గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఇది సెంటిమెంటల్ వ్యవహారం కూడా. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ఎనీవేస్ కంగ్రాచ్యులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ రచన. థ్యాంక్ యూ. ఇంతటితో ఇంటర్వ్యూ.